బ్యాంక్పేట రెండు బ్యాంక్పేటలో చదివాను. వచ్చాను 6వ తరగతిలో మంచి స్కూల్లో పడ్డాను. ఎక్కడ నవభారత్ హై స్కూల్లో రాగానే 3 నెలలు పట్టిందని మా అందరూ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. ఇది వీళ్ళెవరు కొత్త, నువ్వు కొత్త ఎవరు 3 నెలలు పట్టిందండి. వీళ్ళప్పుడు నన్ను వెనకలు వస్తే నన్ను నెంబర్ 32 చదువుకుంటున్నాను చేస్తున్నాను. కానీ అందరూ వీళ్ళెమ్మ చదువు ఎవరు పోతున్నారు, నేను మాత్రం అలా కూర్చొని చూస్తున్నాను. అంతే మాకు అంటే తక్కువ, వీళ్ళెమ్మ చదువుకుపోతున్నారు. మాకు ఆటలు ఎక్కువ. మాట్లాడితే పోతుంటాం బయటికి, మాట్లాడితే క్రికెట్, ఖాళీ తొడడం పాపం. వీళ్ళమ్మ క్యారెంట్కి ఇల్లు దగ్గర వెళ్ళి మాది బ్యాంక్పేట నుంచి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం. ఇలా ఇంటి దగ్గర ఇల్లు అన్నం గమ్మగమ్మ వచ్చేసేవారు మామూలుగానే. మేమేమో క్యారెట్ తీసుకుంటున్నాను, ఖాళీ దొరికితే అడుగుతున్నాను. వీళ్ళమ్మ చదివేస్తున్నారు కట్టుకున్నాం. ఇలాగే చేస్తున్నారు బాగా. అంతే, మేము చదువుకోలేదు, చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐటీఐ చేశానండి. 93లో నాకు జాబ్ వచ్చింది జేఎన్టీయూలో. దాని తర్వాత డిప్లొమా మెకానికల్ ఏపీటీలో చేశాను. అప్పటి నుంచి 93లో నుంచి ఇప్పటివరకు నేను జేఎన్టీయూలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జేఎన్టీ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ అది సిస్టమ్ అడ్మిన్గా చేస్తున్నాను కంప్యూటర్ ల్యాబ్లో. నా మ్యారేజ్ ఫిబ్రవరి 10th 2000లో జరిగిందండి. షీ ఈజ్ మై వైఫ్ ఝాన్సీ లక్ష్మి అండ్ హీ ఈజ్ మై సన్ కౌశిక్ బాబు. ఇదే ఫస్ట్ టైం అండి నేను స్టేజ్ ఎక్కడం కూడా. ఎప్పుడు ఏ స్టేజ్ ఎక్కలేదు. దానివల్ల నేను చాలా మటుకు రాలేకపోయాను. ఎవ్రీ టైం నాకు ఎప్పుడు కాల్ వచ్చినా కూడా పార్టిసిపేట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఆ రోజు నిజంగా ఊళ్ళో ఉండేవాడు కాదు. అంటే వాళ్ళు వేరే మీ పర్మిషన్ ఇస్తాను ఎందుకైనా అన్నా కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్తే రావడం కుదరదు. జాబ్ మెయిన్, కానీ నాకు ఇది కూడా నాకు మెయిన్. దానివల్ల నేను మార్నింగ్ నుంచి నా పేరు బాబ్జీ. నేను ఎల్కేజీ యూకేజీ కూడా నవభారత్లో చదివాను. తర్వాత మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్ నేను రాజమండ్రి వరకు 5th వరకు చదివాను. 6th 7th కూడా నవభారత్లో చదివాను నేను. తర్వాత 7thలో బాగా చదువుతున్నాను కూడా చెప్పి మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేశాను మా ఫాదర్. నేను బేసిక్గా హాకీ ప్లేయర్ని. నేను ఆల్ డిసిప్లిన్ ఏజ్ గ్రూప్లు అన్నీ కూడా ఆడానండి. యూనివర్సిటీ క్యాప్టెన్ కూడా చేశాను నేను. ఇప్పుడు నేను ప్రజెంట్ లోటస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేస్తున్నాను. నా పేరు సిద్ధార్థ నరేష్ కుమార్. నేను 10th తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఐటీఐ చేశాను. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. చెప్పాలంటే తర్వాత తనే అంటే తనకన్నా మేమందరం బాగా చదువుకున్నాం, కానీ తన ఫేస్బుక్ స్కూల్లో నేను 4th నుంచి 10th వరకు చదివాను. 5th క్లాస్ వీడంటే టెర్రర్ ఆల్మోస్ట్ అందరూ నాకు చిన్నప్పటి నుంచి నేను తెలియదు. అయితే 100 పీపుల్స్లో 99 మెంబర్స్ నేను ఎవరో తెలుసు. ఆ ఒక్కడెవరో చాలా రేరు. నేను 6th to 10th వరకు నవభారత్లో చదివాను. బీకామ్ అయ్యాక నేను యాక్చువల్గా క్రికెట్ కోచ్గా ట్రై చేశాను. ఆ ఏజ్ గ్రూప్స్ అయితే అండర్ 14, అండర్ 16, 19, 89 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ ఐడి కాలేజ్ ఫస్ట్ టైం అయిపోయింది. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా కంప్యూటర్స్ కంప్లీట్ అవ్వడంలో నాకు యాప్టెక్లో ఎన్ఎఫ్సీలో జాబ్ చేసామండి. అప్పుడే 3000 సాలరీ. ఫాదర్కి ఏమో హెల్త్ బాగోకపోవడము, ఆయనకి ప్రైవేట్ కంపెనీస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడంలో నేను ఫాదర్ మీద జాబ్ వచ్చాను.
ఆర్ఎంసీలో చేసేవాడిని. బాగా ఏంటంటే ఎం శ్రీనివాసు, రాహుల్ వీళ్ళందరితో